న్యూస్ చూస్తున్నాం. బిగ్ టీవీ కథనాలపై హైడ్రా స్పందించింది. శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ నదితో పాటు నాలాను మింగేసినట్లుగా గుర్తించింది. నిర్మాణాలు చేపట్టిన శ్రీ ఆదిత్య సంస్థకు త్వరలో నోటీసులు ఇవ్వనుంది. హైడ్రా నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణం చేపట్టినట్లు డెమ్ డేటా ద్వారా తేల్చారు. హద్దులు తేల్చేందుకు సర్వే చేయాలని నిర్ణయించారు. పూర్తి వివరాలతో గండిపేట ఎంఆర్ఓకు హైడ్రా కమిషనర్ లేఖ రాశారు. శ్రీ ఆదిత్య మూసి ఆక్రమణకు సంబంధించి హైడ్రాపై రాజకీయంగా చాలా ఒత్తిళ్లు ఉన్నట్లు తెలిసింది. అయినా వాటన్నింటినీ టెక్నికల్ సాక్ష్యాలతో చెక్ పెడుతూ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా హైడ్రా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థకు సంబంధించి హైడ్రా ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది? బిగ్ టీవీ వరుస కథనాలకు అధికార యంత్రాంగం పూర్తిగా స్పందించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీ ఆదిత్య గతంలో మూసి ఆక్రమణ చేసి పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతున్నట్లు కూడా వరుస కథనాలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటు శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ మూసీ నది బఫర్ జోన్ ను ఆక్రమించింది, మూసీ నది రివర్ బెడ్ ను ఆక్రమించింది. దీంతో పాటుగా తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గండిపేట ఎంఆర్ఓకి రాసినటువంటి లేఖలో కూడా కొన్ని సంచలన విషయాలు వెలుకొచ్చాయి. ఇటు నాగిరెడ్డి కుంటకు సంబంధించినటువంటి నాలాను కూడా శ్రీ ఆదిత్య బిల్డర్స్ ఆక్రమించినట్లు కూడా తెలుస్తుంది. మనం ఒకసారి చూడొచ్చు. ఒకసారి నది ఏదైతే రివర్ బెడ్ నదికి ఆనుకునే శ్రీ ఆదిత్య నిర్మాణాలు జరుగుతున్నాయి. తాజాగా వచ్చినటువంటి వరదల నేపథ్యంలో కూడా శ్రీ ఆదిత్య బిల్డర్ బౌండరీ వాళ్ళ లోపలికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిస్థాయిగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి బార్డర్స్ కూడా నిర్ధారించాలంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గండిపేట తహసీల్దార్కు ఎంఆర్ఓకు లేఖ రాస్తారు. ఈ లేఖలో కొన్ని కీలక అంశాలు, కీలక ఆధారాలు కూడా వెల్లడించిన పరిస్థితి. ఎందుకంటే గతంలో ఈ మూసీ నదికి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ నిర్మించిన నేపథ్యంలో శ్రీ ఆదిత్య బిల్డర్స్ పైన కూడా క్రిమినల్ కేసు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో పరిశీలిస్తే మూసీ నది ఏదైతే టర్నింగ్ అవుతుందో ఈ టర్నింగ్ వద్దనే పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించారు. ఎందుకంటే గతంలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి శ్రీ ఆదిత్య నుంచి కొంత భూమి వెళ్ళింది. దాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ భూమిని కబ్జా చేసినట్లుగా కూడా తాజాగా వెల్లడవుతున్న పరిస్థితి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి మూసీ నదికి ఇటు ఆదిత్య కన్స్ట్రక్షన్ కి దాదాపు 100 మీటర్లు కూడా ఉండదు. ఇందులో రివర్ బెడ్ ఉంది, దీంతో పాటుగా మూసీ నదికి సంబంధించినటువంటి బఫర్ జోన్ ఉంది. దీంతో పాటుగా మంచిరేవుల గ్రామానికి సంబంధించినటువంటి నాగిరెడ్డి కుంట నుంచి నాలా వస్తుంది. ఆ నాలా దాదాపు 23 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ నాలా ఇక్కడ మూసీ నదికి వచ్చేసరికి 16 మీటర్లకు కుదించారు. అందులో కూడా పెద్ద ఎత్తున ఆక్రమణ చేసినట్లుగా కూడా తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. హైడ్రా అధికారులు చేసినటువంటి సర్వేలు, ఎందుకంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా కూడా డెమ్ డేటా డిజిటల్ ఎలివెన్ మోడల్ అనే డేటాను కూడా హైడ్రా సేకరించింది. దీంతో పాటుగా సర్వే ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి టోపో షీట్లను కూడా ఇటు హైడ్రా పరిశీలించింది. ఇందులో కొన్ని కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఎందుకంటే డ్రోన్ విజువల్స్ ద్వారా, డ్రోన్ ఫోటోషూట్ ద్వారా కూడా డ్రోన్ సర్వే ద్వారా కూడా కొన్ని కీలక అంశాలు హైడ్రా గుర్తించింది. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలు కూడా ఇక్కడ హైడ్రా రాసినటువంటి లేఖలో వెల్లడించింది. మనం విజువల్స్ లో చూసినా కూడా మనకు కనిపిస్తుంది. ఓవైపు నిర్మాణాలు జరుగుతున్నాయి మూసీ నదికి సంబంధించినటువంటి హైడ్రా రాసిన లేఖలో కూడా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి మార్కింగ్ చేస్తూ రెడ్ కలర్ మార్కింగ్ చేసిందంతా కూడా పూర్తిగా మూసీ రివర్ బెడ్ అని తేల్చింది హైడ్రా. దాంతో పాటుగా ఎల్లో కలర్ మార్కింగ్ చేసిందంతా కూడా మూసీ రివర్ కు సంబంధించినటువంటి బఫర్ జోన్ దాదాపు 50 మీటర్ల వరకు కూడా ఉంటుంది. ఆ బఫర్ జోన్ ని ఆక్రమించింది, మూసీ రివర్ బెడ్ ను కూడా ఆక్రమించింది. ఈ మంచిరేవుల విలేజ్ సంబంధించినటువంటి సర్వే నెంబర్ 476లో ఉన్నటువంటి నాలాను కూడా నాగిరెడ్డి కుంట నుంచి ఇటు మంచిరేవుల విలేజ్ కి సంబంధించినటువంటి నాగిరెడ్డి కుంట నుంచి నాలా ద్వారా మూసీ నీరు అనేది ఇక్కడికి మూసీ నదిలోకి చేరాల్సి ఉంటుంది. సో ఆ నాలాను పూర్తిగా ఆక్రమించడం ద్వారా పెద్ద ఎత్తున ముంపునకు గురవుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లేఖ రాశారు. ఈ లేఖలో కూడా ఈ అంశాలు 3 అంశాలు కీలకంగా మనం చెప్పొచ్చు. ఓవైపు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ ని కూడా మనం పరిశీలిస్తే ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించినటువంటి గతంలో ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలు చేపడుతున్నప్పుడు సందర్భంలో కూడా దీనికి ఔటర్ రింగ్ రోడ్ కొంత శ్రీ ఆదిత్యకు సంబంధించిన భూములు వెళ్ళాయి. దాన్ని అదునుగా చేసుకొని అక్కడ ఎంతైతే భూమి కోల్పోయామో ఆ భూమిని ఇక్కడ ఆక్రమించినట్లుగా కూడా తెలుస్తుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గుర్తించినట్టు డేటా ఆధారంగా కూడా 2 ఎకరాల 77 2.77 ఎకర్స్
కబ్జా అయినట్లుగా కూడా గుర్తించింది. దీంతో పాటుగా మిగతా ఏదైతే సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్ల ప్రకారం 3 ఎకరాలకు, ఎందుకంటే ఇందులో పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా కూడా దానికి సంబంధించినటువంటి బఫర్ జోన్ను చూపించింది, కానీ ఆ బఫర్ జోన్ని కబ్జా చేసి శ్రీ ఆదిత్య బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా తాజాగా హైడ్రా గుర్తించింది. మొత్తం 3 ఎకరాలకు పైగా మూసీ రివర్ బెడ్, నాలా, మూసీ బఫర్ జోన్, ఈ 3 రకాలుగా కూడా శ్రీ ఆదిత్య బిల్డర్స్ కబ్జా చేసినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పటికే శ్రీ ఆదిత్య పైన చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న లేఖ రాసిన నేపథ్యంలో ఎప్పుడు సర్వే చేస్తారో ఆ సర్వే చేసిన సందర్భంలో హైడ్రా సంపూర్ణ సహకారం తీసుకోవాలి, సర్వే చేస్తున్న సందర్భంలో కూడా మాకు సమాచారం ఇవ్వాలని కూడా చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మనం ఇటువైపు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది మెయిన్ రోడ్డుకు సంబంధించిన, అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన సర్వీస్ రోడ్డు. దీని పక్కనే పైన ఉన్నటువంటి కోకాపేట్ ఫ్లైఓవర్ కి ఈ సర్వీస్ రోడ్ కి మధ్యలో ఆదిత్య బిల్డర్స్ వంటేజ్ అనే పేరుతో, లగ్జరీ హోమ్స్ పేరుతో కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతుంది. సో ఈ నిర్మాణాల్లో 3 ఎకరాలకు పైగా వారి స్థలం అందులో ఉన్నప్పటికీ కూడా అందులో 3 ఎకరాలకు పైగా కబ్జాను చేసింది. మూసీ రివర్ బెడ్ ని, మూసీ బఫర్ జోన్ ని కూడా కబ్జా చేసింది, ఇటు నాలాను కబ్జా చేసింది. సో ఈ నేపథ్యంలోనే హైడ్రా చర్యలకు సిద్ధమైంది. ఇటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ప్రకారం, ఇటు సర్వే ఆఫ్ ఇండియా డేటా ప్రకారం కూడా 3 ఎకరాల 3 గుంటల భూమిని ఇటు శ్రీ ఆదిత్య బిల్డర్స్ కబ్జా చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సర్వే చేయాలి. 3 రకాలుగా కబ్జా గురైంది. ఇటు మూసీ బఫర్ జోన్ ని, మూసీ రివర్ బెడ్ ని, ఇటు నాలాని పూర్తిగా కబ్జా చేసిన నేపథ్యంలోనే పూర్తిస్థాయి హద్దులు నిర్వహించాలి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూములు, ఔటర్ రింగ్ రోడ్డు ఎంత వెడల్పు ఉంది దాని యొక్క బౌండరీని నిర్ధారించాలి. దాంతో పాటుగా మూసీ రివర్ బెడ్ ఎంత వరకు ఉంది, దాని యొక్క బఫర్ జోన్ ఎంత వరకు ఉంది అనేది కూడా తేల్చాలి. ఇటు శ్రీ ఆదిత్య బిల్డర్స్ సంబంధించినటువంటి భూములు ఎంత వరకు ఉన్నాయి, వాటి యొక్క బౌండరీని కూడా నిర్ధారించాలని చెప్పిన పరిస్థితి. ఒక్కసారి మనం చూసుకుంటే నది వెడల్పు అనేది ముందుకు ఎంత ఉందో, ఇటు ఇక్కడ మధ్యలో శ్రీ ఆదిత్య ఏదైతే కబ్జా చేసిందో, కన్స్ట్రక్షన్ చేసిన ప్రాంతంలో మాత్రం మూసీ వెడల్పు తగ్గిన క్లియర్ గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రివర్ బెడ్ ను కబ్జా చేసింది, ఇటు బఫర్ జోన్ ని కబ్జా చేసింది. ఈ 2 రకాలుగా కబ్జాలకు చేసినటువంటి శ్రీ ఆదిత్య బిల్డర్స్ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతుంది. ఆ కబ్జాని కప్పుపుచ్చుకునేందుకు శ్రీ ఆదిత్య బిల్డర్స్ గతంలో ఈ రివర్ బెడ్ లోనే ఒక రిటైనింగ్ వాల్ని నిర్మించింది, అనుమతులకు నిబంధనలకు విరుద్ధంగా. జనరల్ గా రివర్ బెడ్ లో ప్రభుత్వం కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, దానికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే రివర్ బెడ్ కి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ నిర్వహిస్తారు. తాము చేసినటువంటి భూమి కబ్జా గురైందని కప్పిపుచ్చుకునేందుకు రిటైనింగ్ వాల్ ని శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్ గతంలో నిర్మించింది. ఈ నేపథ్యంలో గతంలో కేసులు కూడా నమోదయ్యాయి. స్థానికంగా ప్రజాప్రతినిధులే కావచ్చు, స్థానికులు పెద్ద ఎత్తున శ్రీ ఆదిత్య పైన తాజాగా అనేక ఫిర్యాదులు చేశారు. హైడ్రా ప్రజావానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. సో ఔటర్ రింగ్ రోడ్డుకి భూములు వెళ్ళాయని కారణంతో ఎక్కడైతే భూములు కోల్పోయిందో అంత భూమిని మూసీ రివర్ బెడ్ లో, మూసీ బఫర్ జోన్ లో, ఇటు మంచిరేగుల నుంచి నాగిరెడ్డి కుంట నుంచి వచ్చే సర్వే నెంబర్ 476లో ఉన్నటువంటి నాలాను కూడా పూర్తిగా కబ్జా చేసింది శ్రీ ఆదిత్య అన్నట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలను హైడ్రా సేకరించింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డేటా ఆధారంగా, డిఈఎం డేటా ఆధారంగా, డెమ్ డేటా ఆధారంగా కూడా దాదాపు 2 ఎకరాలకు పైగా కబ్జా గురైంది. ఇటు హెచ్ఎండిఏ గతంలో పర్మిషన్లు ఇచ్చిన సందర్భంగా కూడా బఫర్ జోన్ కి ఆ భూమిని చూపించింది, కానీ ఆ బఫర్ జోన్ కి చూపించిన భూమిలోనే నిర్మాణాలు శ్రీ ఆదిత్య చేపడుతున్నట్లుగా కూడా పూర్తిస్థాయి ఆధారాలు ఇక్కడ హైడ్రా సేకరించింది. అందులో భాగంగానే తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గండిపేట ఎంఆర్ఓకి లేఖ రాస్తారు. ఆ లేఖలో పూర్తిస్థాయి ఆధారాలు, దాదాపు కలర్ ఫోటోలతో పాటుగా ఆ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి సర్వేలో వచ్చినటువంటి ఫోటోలను, రివర్ బెడ్ ఆక్రమణ ఎంత జరిగింది, బఫర్ జోన్ ఆక్రమణ ఎంత జరిగింది, దాంతో పాటుగా నాలా ఆక్రమణ ఎంత జరిగింది అనేది కీలకంగా తాజాగా హైడ్రా గుర్తించింది. ఎందుకంటే నాగిరెడ్డి కుంట నుంచి 23 మీటర్ల వెడల్పు నాలా ఉండాల్సింది, దాన్ని పూర్తిగా కబ్జా చేసింది. అక్కడ కూడా దాదాపు హాఫ్ ఎకర్, ఒక 20 నుంచి 30 గుంటల వరకు కూడా భూమిని నాలాను కబ్జా చేసి ఆక్రమించినట్లుగా కూడా హైడ్రా గుర్తించింది. సో ఇటు ఇరిగేషన్ అధికారుల, హైడ్రా విభాగంలో ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా ఈ అంశాన్ని గుర్తించారు. మొత్తం సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్లను గతంలో ఉన్నటువంటి రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. దాంతో పాటుగా ఇటు నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి సర్వేలో కూడా ఈ అంశాలన్నీ బయటపడ్డాయి. మొత్తం 3 ఎకరాల 30 గుంటల భూమిని హైడ్రా ఇటు శ్రీ ఆదిత్య బిల్డర్స్ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గుర్తించారు. దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఆధారాలు కూడా తేల్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే హైడ్రా
రంగనాథ్ శ్రీ ఆదిత్య పైన చర్యలకు సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. మొదట నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు. ఇటు తహసీల్దార్ ఆధ్వర్యంలో జరిగే సర్వేలో కూడా హైడ్రా పాల్గొనబోతుంది. దానికి సంబంధించినటువంటి ముందస్తు సమాచారం ఇస్తే హైడ్రా కూడా ఆ సర్వేలో పాల్గొంటుంది. ఎంతవరకు కబ్జాలకు గురైంది, ఎంతవరకు కబ్జా చేశారన్న అంశాలు కూడా బయటపడే అవకాశం కనిపిస్తుంది. సో సర్వే ఏ రోజు జరుగుతుంది, ఎంత మేర కబ్జాకు గురైంది అనేది తెలిసిన అనంతరం కూడా హైడ్రా శ్రీ ఆదిత్య బిల్డర్ కు నోటీసులు ఇవ్వనుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇటు నాలా ఆక్రమణకు గురైంది, ఇటు మూసి రివర్ బెడ్ పెద్ద ఎత్తున 3 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైనట్లుగా కూడా తాజాగా నిర్ధారించిన ఆధారాలతో సహా లేఖ రాసిన నేపథ్యంలో మరి సర్వేలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయి, హైడ్రా తదుపరి చర్యలు శ్రీ ఆదిత్య పైన ఎలాంటి చర్యలు ఉండబోతాయి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్. రైట్, శ్రీ ఆదిత్య బిల్డర్స్ మూసీ నదికి సంబంధించి రివర్ బెడ్ ను అలాగే బఫర్ జోన్ ని కూడా ఆక్రమించినట్లుగా హైడ్రా అయితే గుర్తించింది. అయితే ఈ నిబంధనలను తుంగలో తొక్కి నిర్మాణాలు చేపట్టినట్లుగా డెమ్ డేటా ద్వారా కూడా హైడ్రా గుర్తించింది. త్వరలోనే శ్రీ ఆదిత్య సంస్థకు నోటీసులు ఇవ్వనున్నట్లుగా కూడా తెలుసు.